జూలై నెలాఖరు వరకు తమకు తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి 10.26 టీఎంసీలు కావాలని కృష్ణానది యాజమాన్య బోర్డును తెలంగాణ కోరింది. హైదరాబాద్ జలసౌధలో బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ వెంకటేశ్వరరావు సమావేశానికి హాజరు కాలేదు. జూలై నెలాఖరు వరకు 88 రోజుల తాగునీటి అవసరాల కోసం తమకు 10.26 టీఎంసీలు కావాలని సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ కోరారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తాగునీటి అవసరాల కోసం కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి 300 క్యూసెక్కుల చొప్పున, హైదరాబాద్, నల్గొండ అవసరాల కోసం ఏఎంఆర్పీ నుంచి 750 క్యూసెక్కుల చొప్పున, ఖమ్మం అవసరాల కోసం 300 క్యూసెక్కుల చొప్పున సాగర్ నుంచి ఇవ్వాలని వివరాలు సమర్పించారు. తమకు 10.26 టీఎంసీలు, 4.28 టీఎంసీల మేర ఆవిరి నష్టాలు పోతే ప్రస్తుతం ఉన్న 15 టీఎంసీల్లో 0.55 టీఎంసీలు మిగులుతాయని తెలంగాణ ఈఎన్సీ చెప్పారు. సాగర్లో కనీస మట్టం 510 అడుగుల వరకు ఉంచాలని అనిల్ కుమార్ తెలిపారు. 510 దిగువనకు పంపింగ్ సరికాదని, ఏపీ వినియోగం తగ్గించుకోవాలని గతంలోనే చెప్పామని తెలంగాణ ఈఎన్సీ పేర్కొన్నారు. తెలంగాణ అభిప్రాయాలు కృష్ణానది యాజమాన్య బోర్డు లిఖితపూర్వకంగా తీసుకుంది. నీటి విడుదలకు సంబంధించి కేఆర్ఎంబీ నుంచి ఆదేశాలు వచ్చే వరకు సాగర్ కుడికాల్వ రెగ్యులేటర్ ముచ్చిమర్రి నుంచి నీరు తీసుకోకుండా చూడాలని తెలంగాణ ఈఎన్సీ కోరారు.